నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాబయ్య. దీది అరాచకం, బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య స్వరంగం ఎంత ప్రమాదం తప్పిందో అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఈ టైటిల్ ఎందుకు పెట్టాను ఏంటి అని తెలియజేయడానికి ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. మీలో చాలామంది బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, ఆ తర్వాత వచ్చిన కలర్ సినిమాలు చూసే ఉంటారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో అయితే కైకాల సత్యనారాయణ, రాజనాల, నాగభూషణం ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళు రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి, రాజ్యాధికారం కోసం పక్క రాజ్యాల రాజులతో చేతులు కలిపి ఈ రాజ్యంలో రాజు మీద యుద్ధం చేసేవాళ్ళు. కానీ చివరికి హీరో ఓడించేవాడు అనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత వచ్చిన అమరీష్ పురి కూడా తనకి ఇండియాలో తానే సుప్రీంగా ఉండాలి అని చెప్పేసి ఏ పాకిస్తాన్ తోటో అమెరికా తోటో చేతులు కలిపినట్టుగా మనకి సినిమాలు వచ్చేవి. సో తర్వాత క్లైమాక్స్లో హీరోనే కాపాడేవాడు, దేశాన్ని మంచి పేరు తెచ్చుకునేవాడు. సో అలా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో నాకు ఒక ఉదంతం కనిపించింది. ఈ ఎగ్జాంపుల్ చూస్తే, ఇప్పుడు బయటపడిన ఈ వ్యవహారం చూస్తే నాకు ఆ పాత సినిమాలు గుర్తొచ్చాయి. పశ్చిమ బెంగాల్లో బయటపడిన వ్యవహారాలు చూస్తే ఇప్పుడు మమతా బెనర్జీ మీద చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తన హయాంలోనే ఈ ఘోరాలు జరిగాయి కాబట్టి 2011 నుంచి 2026 వరకు మమతా బెనర్జీనే పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్కి స్వరంగ మార్గాలు తవ్వేసి చాలామంది ముష్కరులు ఎంటర్ అయ్యారు. మామూలుగా అయితే బోర్డర్లు దాటి చాటుమాటుగా ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటూ, అంటే బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో కరువు కాటకాలు ఎదురైనప్పుడు ఇక్కడ మన భారతదేశంలోకి చాటుమాటుగా వచ్చి తలదాచుకుని ఇక్కడ పనులు చేసుకుంటూ పొట్టపోసుకునేవాళ్ళు. వాళ్ళని రెఫ్యూజీస్ అనో, లేకపోతే చొరబాటుదారులనో, లేకపోతే పక్క దేశాల నుంచి వచ్చి తలదాచుకునే వాళ్ళుగానో చూస్తూ ఉంటాం మనం. కానీ స్వరంగ మార్గాల్లో రావాల్సిన అవసరం ఏంటి వీళ్ళకి? అంటే స్వరంగ మార్గాల్లో నుంచి వచ్చేవాళ్ళు ఎవరు? వాళ్ళని ఏమనాలి? తీవ్రవాదులు అనొద్దా? మరి తీవ్రవాదులు లాంటి వాళ్ళు స్వరంగ మార్గాల్లో దొంగదారులు గుండా బంగ్లాదేశ్లోకి అడుగు పెట్టారంటే వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్న అప్పటి ప్రభుత్వాధినేతల్ని, అంటే మమతా బెనర్జీని ఏమనాలి? తీవ్రవాదులకి ఆశ్రయం ఇచ్చి భారతదేశానికి ద్రోహం చేయడానికి చూశారు అని చెప్పేసి అనటంలో ఏమైనా తప్పుందా? ఏమైనా ఆశ్చర్యం ఉందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకని అంటే మమతా బెనర్జీ అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ టైంలోనే కదా ఈ స్వరంగాలన్నీ తవ్వింది. పక్క దేశపు వ్యక్తులంతా కూడా ఇక్కడికి వచ్చింది. వాళ్ళని తీవ్రవాదులు అనాలా, లేకపోతే చొరబాటుదారులు అనాలా? మీరే చెప్పండి కమెంట్ బాక్స్లో. అయితే వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళు, అంటే బంగ్లాదేశ్కి సంబంధించి అంతమంది చొరబాటుదారులు పశ్చిమ బెంగాల్లోకి వచ్చి మన భారతదేశంలో తలదాచుకున్నారు కాబట్టి ఈ మధ్య బంగ్లాదేశ్కి చెందిన కొంతమంది మంత్రులు కావచ్చు, లేకపోతే అక్కడి నాయకులు కావచ్చు, మేము పాకిస్తాన్తో కలిపి భారతదేశాన్ని అంతం చేస్తాం అనే మాటలు మాట్లాడారు. అంటే వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు భారతదేశంలో ఉన్నారనే కదా వాళ్ళకి ధైర్యం వచ్చింది. పైగా ఈ మధ్య టీఎంసీ పార్టీ అధికారాన్ని కోల్పోయి భారతీయ జనతా పార్టీ అక్కడ కాషాయ జెండాను ఎగురవేసి ప్రభుత్వాన్ని ఫామ్ చేసి సువేందు అధికారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బంగ్లాదేశ్లో మంత్రులు ఏమని మాట్లాడారు? పశ్చిమ బెంగాల్ గురించి వాళ్ళకెందుకు? టీఎంసీ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాం, బంగ్లాదేశ్లో టీఎంసీ అధికారంలోకి వచ్చేలాగా చేస్తాం, మమతా బెనర్జీ కోసం మేము ఇంతమంది మద్దతుగా ఉన్నామని ర్యాలీలు కూడా తీశారు బంగ్లాదేశ్లో. సో వాళ్ళకి ఏంటి అంత ఇబ్బంది ఏంటి? బంగ్లాదేశ్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బంగ్లాదేశీయులకి ఎందుకు అంత నొప్పి, అంత దురద, అంత తీట ఎందుకు వాళ్ళకి, నోటి తీట? సో ఇదంతా చూస్తుంటే ఇక్కడ కుట్రలు బయటపడతాయి. గతంలో పశ్చిమ బెంగాల్ బోర్డర్లో బంగ్లాదేశీయులు చేసిన కుట్రలు బయటపడతాయి అని చెప్పేసి కదా వాళ్ళ భయం. అంటే వాళ్ళకి మమతా బెనర్జీకి ఏవో లాలూచీలు ఉన్నాయనే కదా అర్థం వాళ్ళ మాటలను బట్టి చూస్తుంటే. మమతా బెనర్జీ అధికారం కోల్పోతే ఏంటి, అధికారంలో ఉంటే ఏంటి వాళ్ళకి? బీజేపీ అధికారంలోకి వస్తే నొప్పేంటి వాళ్ళకి? సో సువేందు అధికారి మొత్తం కూడా ఆర్మీకి ఫుల్గా ఫోర్సెస్ ఇచ్చేశారు, ఫుల్ అధికారాలు ఇచ్చేశారు పశ్చిమ బెంగాల్ బోర్డర్లో. బంగ్లాదేశ్కి పశ్చిమ బెంగాల్కి మధ్య ఉన్న బోర్డర్ ఏదైతే ఉందో అంతా కూడా ప్రతి ఒక్క అణువణువు కూడా వాళ్ళు పరీక్షిస్తున్నారు. ఎక్కడ ఏ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ ఏం జరుగుతుంది అని పూర్తిగా పరిశీలించి బోర్డర్ని పటిష్టం చేసేస్తున్నారు. అంటే శత్రు దుర్భేద్యంగా మార్చేస్తున్నారు ఆ సరిహద్దు ప్రాంతం మొత్తాన్ని కూడా. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఆ సరిహద్దు ప్రాంతాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చేస్తున్నారు. ఏవైతే ఇప్పుడు సొరంగాలు బయటపడ్డాయో వాటన్నిటినీ కూడా మూసేస్తున్నారు. అవతల నుంచి యువతలకి ఎవరైనా రావాలంటే కూడా భయపడేలాగా ఆ సరిహద్దుని తయారు చేస్తున్నారు, శత్రు దుర్భేద్యంగా మార్చేస్తున్నారని చెప్పడంలో కూడా ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. బంగ్లాదేశ్కి పశ్చిమ బెంగాల్కి అంత అనుబంధం ఏర్పడింది అని అంటే ఎంతమంది ఇక్కడికి వచ్చి తలదాచుకుంటే
ఎంతమంది మళ్ళీ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత మూటాముల్లే నెత్తి మీద పెట్టుకుని బంగ్లాదేశ్కి ఎంతమంది వెళ్ళిపోయారు? మొన్న మనం చూసాం కదా వీడియోస్, దాని మీద కూడా నేను ఒక వీడియో చేశాను, మనం చూడొచ్చు, మీరు చూడొచ్చు, మన ఛానల్లో ఉంది. సో మమతా బెనర్జీ అధికారం కోసం ఎన్ని అరాచకాలు సృష్టించారు అనేది ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. పైగా ఆవిడ అధికారంలో ఉండగా ఎంత అవినీతి చేశారు, ఎన్ని అరాచకాలు సృష్టించారు, ప్రజల మీద, సామాన్య ప్రజల మీద ఎంత దాష్టీకం సృష్టించారు, వాటన్నిటి మీద కూడా కేసులు కట్టాలి. కేసులు కట్టి చట్టపరంగా మమతా బెనర్జీని చట్టం ముందు నిలబెట్టాలి, న్యాయమూర్తి ముందు కోర్టులో నిలబెట్టాలి అని చెప్పేసి చాలా మంది ఇప్పుడు డిమాండ్స్ తెర మీదకి తీసుకొస్తున్నారు. అయితే శుభేందు అధికారి ఇప్పటికే మనకి ఎట్లా అయితే ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ ప్రభుత్వం నడుస్తుందో అలా పశ్చిమ బెంగాల్లో కూడా బుల్డోజర్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చేసారా అన్నట్టుగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలా మంది. ఇది మంచి పద్ధతే అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఎన్ని అరాచకాలు సృష్టించారో టీఎంసీ పార్టీ వాళ్ళు, మరి వాళ్ళందరి మీదకి కూడా, వాళ్ళ ఇళ్ల మీదకి బుల్డోజర్లు తీసుకువెళ్ళిన తప్పే లేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఉన్నాడు, అతడు కూడా మామూలు అరాచకం సృష్టించలేదు. మమతా బెనర్జీని ముందు పెట్టి బ్యాక్గ్రౌండ్ లో రాజకీయం అంతా అభిషేక్ బెనర్జీని నడిపాడు అని చెప్పి కూడా అప్పట్లో టాక్ ఉంది. ఇప్పుడు కూడా అదే టాక్ ఉంది పశ్చిమ బెంగాల్లో. అలాగే మమతా బెనర్జీని ముందు పెట్టి అరాచకాలన్నీ కూడా అభిషేక్ బెనర్జీనే చేశాడు అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు పశ్చిమ బెంగాల్లో. సో కాబట్టి ఇలాంటి అరాచక శక్తుల పీచమడచాలి, ఇలాంటి అరాచక శక్తులు మళ్ళీ రాజకీయాల్లోకి ఎంటర్ కాకుండా వీళ్ళకి బుద్ధి చెప్పాలి, మళ్ళీ ఇలాంటి అరాచక శక్తులకి అధికారం దక్కకుండా చేయాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళ కార్యాచరణని సిద్ధం చేస్తుంది. ఏవైతే వాళ్ళు గతంలో పశ్చిమ బెంగాల్లో అరాచకం సృష్టించారో ఆ అరాచకాలన్నిటికీ కూడా తగిన గుణపాఠం నేర్పించాలి. రెండో వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి అరాచకాలు చేయాలంటే కూడా భయపడిపోయేలాగా, భయంతో వణికిపోయేలాగా ఉండాలి అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ కార్యాచరణని సిద్ధం చేస్తున్నారట. అందుకనే బోర్డర్ దగ్గర నుంచే మొదలు పెట్టారు. ఇక స్టేట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంటుంది రూలింగ్ అనేది, శుభేందు అధికారి ఎలా చర్యలు తీసుకుంటారు, టీఎంసీ పార్టీ అరాచక శక్తుల్ని ఎలా అణిచివేస్తారు, ఉక్కు పాదంతో అణిచివేయాలని చెప్పి పశ్చిమ బెంగాల్ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్న ఆకాంక్షని ముఖ్యమంత్రి శుభేందు అధికారి నెరవేరుస్తారా లేదా, ఏం జరగబోతుంది పశ్చిమ బెంగాల్లో ఇక మీదట అనేది వేచి చూడాల్సిన అంశం. మొత్తం మీదైతే ఈ స్వరంగాలన్నింటినీ కూడా ఇప్పుడు క్లోజ్ చేసి పటిష్టం చేయబోతున్నారు బోర్డర్ అంతా కూడా. ఎందుకంటే గతంలో అట్నుంచి తీవ్రవాదులు మన భారతదేశంలోకి ఎంటర్ అయితే తీవ్రవాదులతో పాటు డ్రగ్స్ని కూడా తీసుకొచ్చారు, హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా, అంటే మన భారతదేశ మహిళల్ని బంగ్లాదేశ్కి అమ్మేసి సొమ్ము చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా అరికట్టి బంగ్లాదేశ్ని అలాగే భారతదేశాన్ని పటిష్టం చేయబోతోంది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నా కానీ తప్పులేదు. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.